జరిగినవి, జరగబోవునవి, అలా ఏం జరిగింది, అలా ఏం జరగబోతోంది, రండి తెలుసుకుందాం బ్రదర్ ఎండి జగన్ దగ్గర. వెల్కమ్ టు ద ప్రోగ్రామ్. ప్రైజ్ ది లార్డ్. చాలా తరచుగా మనం చూస్తూనే ఉన్నాం. రెవల్యూషన్ గురించి పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, ఆఫీస్ ఆఫ్ ది చర్చ్, ఇలా పలు కార్యక్రమాలు చేశాం. అయితే తరచుగా నేను ఒక విషయం గమనిస్తూనే ఉన్నాను. మీ మినిస్ట్రీ అయినా సరే, మరి మాథ్యూ 24 చాప్టర్ చూసినా సరే, మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన కాలమునకు వస్తూనే ఉన్నాం. అప్పుడు ఎందుకని ఈ మాథ్యూ 24ని మళ్ళీ మళ్ళీ 2000 సంవత్సరాలుగా చెప్తూనే ఉన్నాం? దీని వెనక ఏముంది? ముందుగా చెప్పిన ఒక ఉదాహరణే మళ్ళీ మళ్ళీ మరలా చెప్తున్నా. చెప్తున్నా. ఏంటంటే, ఒక స్టేషన్లో మీరొచ్చి, రైల్వే స్టేషన్లో మీరు కూర్చుని ఉన్నారంటే, ఆ ట్రైన్ రావడానికి ఒక 3 అవర్స్ ఉన్నట్టయితే అనౌన్స్మెంట్ దాని కొరకు 1 అవర్కి ఒకసారి వస్తుంది. అవును. అది యూజువల్. మ్, తర్వాత ట్రైన్ ప్లాట్ఫామ్ దగ్గరకు వస్తున్న సమయంలో చూసినట్లయితే అనౌన్స్మెంట్ కొంత వేగంగా ఉంటుంది, ఇంక్రీజ్ అవుతుంది ఇంక్రీజ్ అవుతుంది. ఫ్రీక్వెన్సీ. అవును. అది స్టేషన్లోకి ఎంటర్ అవుతుందన్నప్పుడు చూస్తే అట్లే నాన్ స్టాప్ గా చెప్తూ ఉంటారు. ఈ ప్లాట్ఫామ్లోకి వచ్చింది 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 అని చెప్తుంటారు. అదేవిధంగా రాకడకైనా ఆ సమయం దగ్గర పడుతుండగా పరలోకమే అనౌన్స్ చేస్తుంది. అనౌన్స్మెంట్ పరలోకమే ఇవ్వాలి. ప్రభు వస్తున్నాడనే శబ్దము వినబడింది. మనం చెప్పేది కాదు, ఆ శబ్దం వినబడింది. ఆ శబ్దాన్ని పరలోకమే ఇస్తుంది. అలా ఇస్తున్నప్పుడు పరలోకం ఏం చేస్తుంది? మనం స్పీకరే కదా, మన పేరు స్పీకర్ అని చెప్తుంటాం. వర్తమానం అందించడం స్పీకర్కి ఏంటి పని? చెప్పడం. చెప్పేవారు ఒకరుంటారు, అది మెరుగుపరిచి ఇవ్వడమే స్పీకర్ పని. మ్, మనం ప్రసంగికులను స్పీకర్ అని చెప్తాం. మనమేమీ కాదు, హెవెన్ ఏది చెప్తున్నామో అది చేస్తున్నాం. మ్, సో దాని ఆధారంగా అక్కడ వారు పదే పదే మాట్లాడుతుంటే మనం ఇక్కడ మాట్లాడుతూ ఉంటాం. నేను ఈ మాటను గట్టిగా నమ్ముతున్నాను. సర్వశక్తిమంతుడైన దేవుడు అంటే ఏంటి అర్థము? ఆల్మైటీ. వీఆర్ 100% కంట్రోల్డ్ బై గాడ్. మ్, మీరు ఆయన్ని మీరి ఏది అలా వెళితే ఆయనే మిమ్మల్ని వదలాలే గాని ఆయన్ని మీరి మీరంతటగా నేను చేయను అని వెళ్ళిపోవడమంతా కుదరదు. మాట్లాడమంటే మాట్లాడతాం. ఈరోజు ఏ టెక్నాలజీ అంతా ఏముంది? ఆ రోజు రోబోటిక్గా మార్చి ఉంచాడు మనల్ని. మ్, సో దాని ఆధారంగా చూసినట్లయితే దేవుడు మనకి స్వతంత్రతనిచ్చాడు. అయితే ఆయన ఇష్ట ప్రకారమే జరుగుతుంది. ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు. అందుకని ఇప్పుడు తరచుగా ఈ మాట, ముందు అయితే 3 రోజుల కన్వెన్షన్ జరిగితే 3వ రోజే రాకడ గురించి మాట్లాడతారు. మొదటి రోజు రక్షణ, 2వ రోజు పరిశుద్ధం, బాప్టిజం గురించి మాట్లాడతారు. అయితే ఇప్పుడు 3 రోజులు రాకడ గురించి మాట్లాడటానికి దేవుడు ప్రేరేపిస్తున్నాడు. ఒక్కొక్క వారము మాట్లాడిస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే వీక్లీ మేము 4-5 రోజులకు పైగా మాట్లాడటానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. 20 సంవత్సరాల క్రితం మీటింగ్కి వెళ్లాలన్నప్పుడు నెలకొక మీటింగ్కి వెళ్లడమే గొప్పగా ఉంటుంది. ఇప్పుడు చూస్తే రెగ్యులర్గా డైలీ ఉంది. అప్పుడు హెవెన్ యొక్క ఆ స్పీడప్ మనకు తెలుస్తుంది. ర్యాపిడ్ స్పీడ్ అని చెప్తుంటారు. ఆ స్థాయికి వెళ్లడం మనం చూడగలుగుతున్నాం. మ్. సో ఎందుకు తరచుగా చెప్పిస్తున్నాడంటే చాలా హెచ్చరికగా ఉండాలి. మరొక విషయం, మీరు చెప్పిన ట్రైన్ ఎగ్జాంపుల్గా వస్తాను. ట్రైన్ వచ్చి వెళ్ళిన తర్వాత ట్రైన్ వచ్చి వెళ్ళిపోయిందనే అనౌన్స్మెంట్ లేదు. అది చాలా ఉండనే వ్యత్యాసంగా ఉంది. మీరు చెప్పిన ఆ ఉదాహరణతోనే వస్తాను. వచ్చేంత వరకు వచ్చిందని, ట్రైన్ వెళ్ళిన తర్వాత ఒక్క అనౌన్స్మెంట్ కూడా నేను అదేమంటే అది ముగిసింది. తర్వాత వచ్చే ట్రైన్ గురించి అనౌన్స్మెంట్ అవును, ఉంటదే గాని ఆ వెళ్ళిపోయిన ట్రైన్ గురించి ఇప్పుడు వెళ్ళిపోయింది 5 మినిట్స్ అయిందని మనం వినలేదు. కొందరిని మీరు చూసినట్లయితే ఈ ట్రైన్ వెళ్ళుంటది, 10 నిమిషాలు లేటుగా వచ్చిన వాళ్ళకి ఇంకా ట్రైన్ రాలేదని అక్కడే నుంచుని ఉంటారు. ఓ, అది చాలా పరితాపం కదా. ఆ ప్లాట్ఫామ్ లో ఇంకా ట్రైన్ రాలేదు అని నుంచున్నప్పుడు సడన్ గా ఎవరన్నా చెప్తారు, లేదండి ఆ ట్రైన్ వెళ్ళి 10 నిమిషాలు అవుతుంది. ఆ తర్వాతే వీళ్ళు ఆ షాక్ లో ఉంటారు. ఆ విధంగా రాకడలో జరుగుతుంది. ఆయన ఇంకా రాలేదని అనుకుంటారు వీళ్ళందరూ. ఆయన వచ్చి కూడా వెళ్ళిపోయి ఉంటాడు. సో అందువల్ల కొంచెం హెచ్చరికగా ఉండాలి. నేనెప్పుడు నాకు ఆశీర్వాదంగా ఏమనుకుంటా, చాలా మంది ఈ మినిస్ట్రీ అంటారు. ఈ మినిస్ట్రీ అన్నది రెండవది. నాకే ఇది ఫస్ట్. నాకు డైలీ వస్తున్నాడని చెప్పనిస్తున్నాడు కదా, అది నాకు నేను చెప్పుకుంటున్నాను డైలీ. ఆ మినిస్ట్రీలో ఉండడం వల్ల, నేను డైలీ చెప్పడం వల్ల ఒక కాషన్గా నాకు అవకాశం ఇస్తున్నాడు. అదొక ఆశీర్వాదంగా నేను చూస్తున్నాను. ఈ రోజు మనం మాథ్యూ 24:4 ఒక వ్యత్యాసమైన వచనం మాత్రమే కాదు, ఇది తరచుగా మనం చూడాల్సిన అవసరమే ఉంది. మాథ్యూ 24లో ఇంగ్లీషులో ఎలా ఉందంటే, అండ్ జీసస్ ఆన్సర్డ్ అండ్ సెడ్ టు దెమ్, సీ టు ఇట్ దట్ నో వన్ మిస్లీడ్స్ యూ అని ఉంది. సీ టు ఇట్ దట్ నో వన్ మిస్లీడ్స్ యూ తెలుగులో ఎలా ఉంది? యేసు వారితో ఇట్లా, నేను ఎవడునూ మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. డిసీవ్ అనేటువంటి మాట కూడా అక్కడ చూడండి. నేను ప్రశ్నతో మొదలు పెట్టాలనుకుంటున్నాను. ఇప్పుడు సాల్మన్ రాజా నాకు జ్ఞాపకానికి వస్తున్నాడు. సాల్మన్ రాజా ఒక మిక్కిలి గొప్ప జ్ఞాని. దావీదు టెంపుల్ కట్టలేని విషయాన్ని, ఆ ప్రివిలేజ్ని సాల్మన్ రాజుకి ఇచ్చి, సాల్మన్ రాజా ఒక టెంపుల్ని కడుతున్నాడు. ప్లాన్ దేవుడు ఇస్తున్నాడు, దానికి కావలసిన రీసోర్సెస్ని కూడా అనుగ్రహిస్తున్నాడు. అది కాకుండా బైబిల్లో 3 పుస్తకాలని రాస్తున్నాడు. ఇంత గొప్ప జ్ఞాని అతడు మిస్లీడ్ అవుతున్నాడు. నాకు దీన్ని తలుచుకుంటే ఒక ఆశ్చర్యంగాను భయంగాను ఉంది. ఒక టెంపుల్ని కట్టినవాడు, దేవుని ప్లాన్ని గ్రహించి చేసినవాడు మిస్లీడ్ అయ్యాడు.
దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఆ, ఇది మనం సెకండ్గా చూద్దాము. సెకండ్గా. దానికి జవాబు చెప్తాను నేను. ఇంతకంటే ఇంకా టాప్ అయిన వ్యక్తిని మీకు చెప్తాను. దీనికంటే అంటే పాపం అంటే తెలీదు, మ్, పాపం చూసింది లేదు, మ్. అంటే ఏంటనేదే నాకు తెలీదు. ద ప్యూరెస్ట్ బ్లడ్, ద ప్యూరెస్ట్ బాడీ, నేనెలా డిసీవ్ అయ్యా? ఆదాము హవ్వలు ఎలా డిసీవ్ అయ్యారు? మ్, సొలొమోనైనా పాపములో ఏర్పడినవాడు. మనమందరము తల్లి గర్భములో ఏర్పడినప్పుడే ఆ పాపములో గర్భము ధరించబడ్డాం. సో మానవ స్వభావం ఉంటుంది. కాని ఇవేవీ లేకుండా ఒకడు ఉన్నాడు గదా, మ్. ఫ్రెష్గా. ఫస్ట్ ఫస్ట్ సర్వ జ్ఞాని అతడు. దేవుని స్వరూపంలో అవును, సృష్టించబడిన అట్లే ద ఇమేజ్ ఆఫ్ గాడ్. మ్. అది మాత్రం కాదు, దేవుని యొక్క పూర్తి జ్ఞానం. అందరూ సొలొమోను గురించి చెప్పుకుంటున్నాం కదా. ఆదాము వంటి ఒక జ్ఞానిని ఎలా చూస్తారు, జ్ఞానవంతుని ఎలా చూస్తారు? అంటే మీరొక బిడ్డకు పేరు పెడుతున్నప్పుడు బాహ్యంగా చూసి పేరు పెడతారు, అతడు లోనికి చూసి పేరు పెడతాడు. ఎలా క్రియేట్ అయ్యారన్నది తెలుస్తుంది. అట్లే నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో మాంసం. క్రియేషన్ చూసి పెడుతున్నాడు. అప్పుడు అతనికి ఎంత జ్ఞానం ఉండాలి. అతను ఎలా డిసీవ్ అయ్యాడు? అక్కడుంది కదా, ఆమె ఎలా డిసీవ్ చేయబడిందో ఉంది కదా. అప్పుడు ఈ వంచే కార్యం అన్నది డైరెక్ట్గా శాటన్ నుంచుంది. తరచుగా వస్తూనే ఉంది. అవును, అక్కడ ఆరంభమైంది వంచే కార్యం. వానివల్ల వంచలేని ఒక వ్యక్తి ఉన్నాడంటే అది ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కరు మాత్రమే. మనం పలు సమయాల్లో ఏమనుకుంటున్నామంటే సాతాను మనల్ని పాపం చేయించడానికి పాపాన్ని తెచ్చి పెడతాడనుకుంటాం. పాపాన్ని తెచ్చిపెట్టే కంటే ఏం చేస్తాడు, మీ రూట్ని కొంచెం అలాగ మార్చి పెడతాడంతే. మనం పోతూనే ఉంటాం, మనం వెళుతూ ఉన్నాం, ట్రాక్లో వెళ్తున్నాం అనుకుంటాం. అయితే ఒకచోట ట్రాక్ మారి ఉంటుంది. అయితే పోతూనే ఉంటాం, అయితే వెళుతూ ఉంటాం. మీరు హైదరాబాద్కి వెళ్లాల్సిన వాళ్ళు విజయవాడ వైపుగా వెళ్తుంటారు. ఓకే, అయితే ట్రాక్లోనే ఉంటాం. అదే ట్రాక్, అదే స్పీడ్, అదే ట్రైన్ కాజీపేట వరకు ఒకేలాగే వెళుతుంది. అక్కడ చూస్తే ట్రైన్ ట్రాక్ మారి ఉంటుంది. మీరెక్కడ కనిపెడతారంటే మీరు బాగా వెళ్తున్నారని నిద్రపోయి ఉంటారు కూడా. ట్రైన్ కరెక్ట్గా వెళ్తుందని చెప్పి నెమ్మదిగా నిద్రపోయి ఉంటారు. ఒక దగ్గర మేల్కుంటారు చూడండి, అటు చూస్తే ఈ స్టేషన్ ఇక్కడ రాదే. అదేలాగా పలు సమయాల్లో ఆత్మీయ జీవితంలో మేల్కొనేంత వరకు మనం రాంగ్ ట్రాక్లో వెళ్తాం. అందులో మరొక అపాయకరమైన విషయం ఉంది. ఆ ట్రాక్లో నుండి వెంటనే దిగడము దిగలేము, అవుతుంది. ఎందుకంటే ట్రైన్ స్పీడ్గా పోతూ ఉంది. తిరిగి మీరు వెళ్ళి తిరిగి అదే సేమ్ రూట్కి మీరు రావాలి. తిరిగి రావాలంటే బ్యాక్లోనే రావాలి. బ్యాక్లోనే రావాలి. అబ్బా. అదే డిసీవ్. అది సాతాను యొక్క పెద్ద యుక్తి అది. మ్, అందువల్ల స్త్రీ వంచబడెను అని ఉంటుంది. మ్, పౌలు దీన్ని అట్లే కంపేర్ చేసి కొరింథీ 2వ పత్రికలో 3వ వచనములో, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లైనను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. ట్రూత్ నుండి. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు చావకుండున్నట్లు వాటిని తినకూడదు. అందుకు వాడు మీరు చావనే చావరు అంటున్నాడు. కాంట్రాస్ట్ అలా ఉంది, కాంట్రాస్ట్గా ఉంది. ఇప్పుడు మీరు చూడండి, లోకానుసారంగా వారు తిన్న రోజున చనిపోయారా? లేదు. లేదు, అయినా చచ్చారు. మ్, అదేంటంటే వారు ఆ రోజున చావన ఆరంభించారు. అదొక ప్రాసెస్. అవును. మరణం యొక్క ప్రాసెస్, క్లైమాక్స్. వారికి క్లైమాక్స్ ఆరంభమైంది అక్కడే. ఇది దీన్ని మరుగు చేశాడు చూసారా, దీని పేరే వంచన. నువ్విప్పుడు చచ్చావా చెప్పు, లేదు గదా. అయితే చనిపోని ఆరంభించారని వారికి తెలియలేదు. ఇది వారు తెలుసుకోవడానికి ఎప్పుడయ్యుంటో తెలుసా? ఆదాము 930 సంవత్సరాలు బ్రతికాడు. ఆ 900 సంవత్సరాల తర్వాత తెలియని ఆరంభించుంటది, నేను చనిపోతున్నాను, నాకు మరణం సమీపమైంది. అప్పుడు తినుదినుమన చచ్చెదబు అనేటువంటిది, ఆ మరణం అప్పుడే ఆరంభమైంది. ఆ ప్రాసెస్ ముగియడానికి 930 సంవత్సరాలయ్యింది. మనకొక బిడ్డ పుట్టినరోజున మనం ఏమంటున్నాం? బిడ్డ పుట్టింది అని అంటున్నాం. ఫస్ట్ బర్త్డే ముగిసేప్పుడు సంతోషంగా ఫస్ట్ ఇయర్, 1 ఇయర్. దాని అర్థం మరొక వైపు ఉంది, ఆ బిడ్డ జీవితంలో 1 సంవత్సరం ముగిసింది అని అర్థం. మనమంతమంది దేనివైపు ట్రావెల్ చేస్తున్నాం? సో ఇది మరుగు చేశాడు కదా వాడు. ఇదే వంచన. చెరుపబడి తొలగిపోవునేమో. సో సాతాను ఎప్పుడు ఏం చేస్తాడని అడిగితే మీకు నిజాన్ని చెప్పకుండా నిజాన్ని మరుగు చేసి చెప్తాడు. ఒక ఆల్టర్నేట్. అదే ఈరోజు మోసపరిచే కార్యం. ఇప్పుడు అట్లే సొలొమోను విషయంగా చూద్దాం. సొలొమోను సమస్య ఏంటి? అన్నీ తెలుసు సొలొమోనుకి, అతని వంటి జ్ఞాని ఎవరూ లేరు. అవును, దేవుడు అది అలౌ చేసి ఇస్తున్నాడే, నమ్మి ఇస్తున్నాడు. యేసుక్రీస్తు తప్ప సొలొమోను కంటే జ్ఞానస్తులు ఎవరూ లేరను. యేసే చెప్తున్నాడు సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడున్నాడు. ఆయనే రికార్డ్ చేస్తున్నాడు. ఆయన చెప్తున్నాడు అటు తప్పించి సొలొమోను కంటే జ్ఞానులు ఎవరు లేరు. అంతటి జ్ఞానం ఒక దగ్గరైతే తూర్పు దేశస్థుల జ్ఞానము కంటేను ఈస్ట్లో ఉన్న పీపుల్ కంటే కూడా అంత జ్ఞానస్తుడని చెప్పబడుతుంది. అయితే ఎక్కడ డిసీవ్ అవుతున్నాడు? ఏదో ఒక చోట డిసీవ్ అవుతున్నాడు. ఇప్పుడు ఒక ఉదాహరణకు చూడండి, యాడమ్ డిసీవ్ కావడానికి, యాడమ్ పడిపోవడానికి ఎవరు కారణమని చూస్తే హవ్వ వంచబడింది. ఆమె అక్కడ వంచబడింది, ఆమె వచ్చి ఇతని దగ్గర చెప్పడం. అయితే వీరు రెస్పాన్సిబుల్. అదే Obviously. చాలా మంది ట్విస్ట్ చేసి
ఆమె అంటున్నారు, ఇతడు ఇద్దరికీ బాధ్యత ఉంది. అంటే సరిపాళ్ళు వీళ్ళిద్దరికీ ఉంది. అవునవును, ఆ పతనము ఇద్దరి వల్ల జరిగింది. ఇది సమాజ నీతిలో ఉంది. అవును. అందులో ఏంటని అడిగితే ఇప్పుడు సొలొమోను యొక్క సమస్య ఏంటి? అదేవిధంగా తాను పెళ్లి చేసుకున్న స్త్రీల వల్ల వంచబడ్డాడు. ఉమ్, ఇప్పుడు నేను ఒక కమెంటరీలో చదువుకున్న విషయమే బైబిల్లో లేదు. అయితే ఏం చెప్తున్నారంటే సొలొమోను పతనానికి కారణము, ఒక దగ్గర సొలొమోను వచ్చి జ్ఞానాన్ని వెతకనారంభిస్తున్నారు కదా, వెతకకూడని జ్ఞానాన్ని వెతుకుతున్నారట. ఉమ్, అదే బైబిల్లో ఇంకో చోట ఉంది. తొయతైర సంఘంలో ఈ ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలో ఏం చెప్పబడుతుంది? సాతాను యొక్క గూఢమైన సంగతులని వారు చెప్పేది మీరు ఎరుగమంటున్నారు. అందులో ఒక మాట ఆయన చెప్తున్నాడు చూడండి. ఉమ్, రెవల్యూషన్ 2 ఉమ్, సరేనండి. ఆ చోట 24వ వచనము, రెవల్యూషన్ 2:24 నేను చదువుతాను. ఉమ్. అయితే తొయతైరాలో కడమవారైన మీతో అనగా ఈ బోధను అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగమని చెప్పుకొను వారందరితో నేను చెప్పునదేమనగా మీపైని మరి ఏ భారమును పెట్టను. అందులో ఎలాగుందండి? But I say to you, the rest who are in Thyatira, who do not hold this teaching, who have not known the deep things of Satan, as they call them, I place no other burden on you అని ఉంది. సాతాను యొక్క గూఢమైన సంగతులు మరి మీరు ఎరుగక అని ఉంటది. ఇంకా జ్ఞాని కావాలి అని అనుకోవడమే వెళుతున్నప్పుడు మీరు ఎంతవరకు వెళతారో తెలుసా? ఎక్కడో ట్రాక్. తెలిసి కొనకూడనిది తెలుసుకోవడానికి ట్రై చేస్తారు మీరు. ఉమ్, అంటే నాకొకటే దేవుడు చెప్పించాడు, మీకు అవసరం లేని విషయం మీలో ఉంటే దానికి పేరు వేస్ట్. అవునా? అవును. మన ఇండ్లలో అవసరం లేని విషయాన్ని కొన్ని పెట్టుకుని ఉంటాం, మ్. అది వేస్ట్. ఇదెందుకుంది? ఊరికినే ఉంది. ఉమ్, ఒక విషయం ఉత్తినే ఉంటే వేస్ట్. అది ఇవ్వం కూడా. అది ఇవ్వము. మన బాడీలో అవసరం లేని కొవ్వు అధికంగా ఉంటే అది వేస్టే, మ్. చెడే అది. అవును. అదేవిధంగా జ్ఞానములోనూ మీకు అవసరం లేని జ్ఞానం అనేది ఉంది. ఉమ్. దేవుడు చెప్తున్నాడు, సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగమని చెప్పుకొని మీ సో అందరితో ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ఉంది. ఇక్కడ పెద్ద డ్రాబ్యాక్ ఏంటని అడిగితే ఈ రోజుండే యూత్ వారి దగ్గర ఆ సమస్య ఎక్కువ ఉంది. చాలా ఈ మీడియాలో వెళ్ళి సెర్చ్ చేయని ఆరంభిస్తున్నారు కదా. అవును, ఏదైనా ఇప్పుడు గూగులే గూగులే. కదా. అప్పుడు వారికి జ్ఞానం పెరిగింది. అవును. జ్ఞానం పెరిగే కాలం ఇది. ఈ జ్ఞానం పెరిగే కొద్దీ వారేది వెదకాలి, ఏది చదవాలి అనేది వారికి తెలియలేదు. ఉమ్, అన్నీ చదవాలనుకుంటున్నారు. ఈ బఫే సిస్టంలోని ఒక విషయము, ఈ సిస్టంలో ఉన్న పెద్ద డ్రాబ్యాక్, ఉమ్, అంతా నేను తినలేను, అంత తిన్నగాని హానికరమే, కాని అన్ని తినాలనే ఆశ ఉంటుంది. ఉమ్, అందులో ఉన్న ట్విస్ట్ ఏంటంటే 1000 రూపాయలు ఇచ్చాం, ఉమ్, 2000 ఇచ్చాము, దానికి మనం తినాలి, తీసి టేస్ట్ అన్న చూడాలి, కొంచెమైనా తినాలి. నాకు మధ్యాహ్నానికి ఏ ఆహారం అవసరమో అది మాత్రం తిని వెళ్ళడం న్యాయం, కరెక్ట్. అదే సేఫ్. అదే సేఫ్ కూడా. ఇప్పుడు ఆ బఫే చూసిన వెంటనే అన్నిటినీ తిను. ఉమ్, కూడా ఉన్నవాళ్ళు పుష్ చేస్తారు, 1000 రూపాయలు కట్టాంరా, వేస్ట్ చేయొద్దు. వేస్ట్ చేయొద్దు, తిను, అన్ని తిను. తినకపోవడం వేస్టా, లేక తిన్న తర్వాత నా బాడీ వేస్ట్ కావడమా? చెప్పాలంటే ఆ భోజనమే మనల్ని బుజ్జిస్తుంది. తింటుంది. ఇప్పుడు ఇదే విధంగా మీరు జ్ఞానాన్ని ఉంచుకున్నారు. ఇప్పుడు ఉమ్, జ్ఞానాన్ని ఉంచుకున్నారు వరల్డ్ అంతా. ఇంత జ్ఞానం ఉంది కదా, మీకేది అవసరము? ఉమ్, ఈరోజు ఒక మాయలోనికి వచ్చాం. అతనికి అన్నీ తెలుసండి. అన్నీ తెలిసిన వాళ్ళు ఈ లోకంలో ఎవరూ లేరు. అన్నీ తెలియాల్సిన అవసరం కూడా లేదు. అవునా? ప్లంబింగ్ చేసే వాళ్ళకి ప్లంబింగ్ పని తెలిస్తే చాలు, ఎలక్ట్రికల్ వర్క్ తెలిస్తే చాలు. అతనికి ఐటీ తెలియాల్సిన అవసరం లేదు. ఉమ్, తెలుసుకోవడం ఆయనకి నాకు ఇంట్రెస్ట్ అండి, ఐటీ ప్లంబింగ్ తెలుసుకుంటా, నేను అది చేస్తాను, అన్నీ తెలుసుకుంటావు. బట్ ఒకదానినే స్టడీగా. అదే మనం కాలింగ్ అంటున్నాం. అవును. నాకు ఈ ఎవెంజలిస్టిక్ కాలింగ్ అంటే నాకు పాస్టర్ కాలింగ్ లేదు. నాకు పాస్టర్ కాలింగ్ అయితే నాకు మరో విషయం లేదు. నేను అందులో నిల్చుంటే చాలు. నేనింకా కొంత అందులోనే మరో వర్షం చెప్తా. ఆ, పరిశుద్ధాత్ముడు వరాలను బాగించి ఇస్తున్నాడని ఉంది, అవును, డివైడ్ చేసి ఇస్తున్నాడు. అన్నీ నాకు కావాలంటే ఉమ్, అన్నీ నాకు క్రియేట్ చేయాలి అనే థాట్ వస్తుంది కదా. ఈ థాట్ అనేది ఒక రాంగ్ థాట్. ఉమ్, చూడటానికి కరెక్ట్గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే లోకం అది సరి అని కూడా చెప్తుంది. ఆయనకి తెలియని విషయం అంటూనే లేదండి. అలాగా మరి ఉండాల్సిన అవసరమే లేదు. అధికంగా నాకు తెలిసే కొద్దీ నేను చాలా డస్ట్ లోనికేస్తున్నా. ఉమ్, ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఫిజిక్స్లో తను జీనియస్ అయితే నార్మల్ జనరల్ నాలెడ్జ్లో మిగతా వారికంటే తక్కువ ఆలోచిస్తాడు ఆయన. ఉమ్, ఆయన గూర్చి ఒక బుక్లో చెప్తున్నారు. ఒక విషయాన్ని గబాలన ఇది ఎలా లాక్ చేయాలని అడిగితే అలా ఆలోచిస్తాడట, ఇది ఎలా లాక్ చేయొచ్చని. ఉమ్, మీరు అదే ఒక ఫిజిక్స్ తెలియని ఒక వ్యక్తిని రూమ్ లాక్ చేయమంటే గొల్లెంబెట్టి లాకేస్తాడు. ఆ, కొన్నిసార్లు చదువని వారికి ఉండే ఒక జ్ఞానం ఉంటుంది, అవును. చదివిన వారికి ఒక జ్ఞానం ఉంటుంది. అన్నీ అందరికీ ఉంటాయని చెప్పలేము కదా. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? అన్నీ కూడా నేను తెలుసుకోవాలి. సాల్మన్ రాజా అక్కడ ట్విస్ట్ అయ్యాడు. అక్కడే ట్విస్ట్ అయ్యి ఏమయ్యాడట, ఎక్స్ట్రీమ్ ఈ సాతాను గూఢమైన సంగతులను తెలుసుకోవాలని ఆరంభించాడు. ఓ,
ఎందుకు ఈ యొక్క తన దగ్గరకు వచ్చిన స్త్రీలు ఆయన్ని వంచారని ఉంటుంది. వాళ్లే దానికి కారణంగా ఉండారు. సో వాళ్ళ దేవుళ్లను గుచ్చిన పరిశోధన చేయడము, అన్య దేవుళ్ల వెనుక వెళ్లడం అనేది నేను అనేకసార్లు చూస్తుంటాను. నాకు ఈ బైబిల్, ఇది నా పర్సనల్గా చెప్తున్నా, నాకు దేవుడు చేసింది చెప్తున్నా, ఈ బైబిల్ని పరిశీలించి ప్రజలకి బోధించే టీచింగ్ మినిస్ట్రీ నాది. ఒక పీరియడ్లో ఏమైందని అడిగితే, చాలా ఓల్డ్ కమెంటరీస్ చదవాలి, హిస్టరీ చదవాలి, ఎందుకంటే ప్రజలకి చెప్పాలి అనేటువంటి ఒక థాట్ వచ్చే కొద్దీ బైబిల్ కంటే అది అధికంగా చదువుతూ ఉండేది. ఒకరోజు ఒక గ్రూప్ గురించి చదువుతూ ఉన్నాను. ఆ గ్రూపును గురించి అధికంగా చదివే కొద్దీ ఆ గ్రూపే ఈ వరల్డ్ని రూల్ చేస్తుంది, వాళ్ళ దగ్గరే కంట్రోల్ అంతా ఉంది, పాలిటిక్స్ వాళ్ళ దగ్గర, ఎకనామిక్స్ వాళ్ళ దగ్గరే, మొత్తంగా వాళ్లే అనే విషయాన్ని చెప్పే కొద్దీ నా మైండ్ వాళ్ళని గురించి అధికంగా చదవడం ఆరంభించింది. ఒకచోట ఏమవుతుందని అడిగినట్లయితే, దేవుడు సర్వశక్తిమంతుడు కాడు, వీళ్లే సర్వాధికారులు భూమిలో, వీళ్లను మించి ఏదీ జరగదు. నిన్ను ఎలా ఆలోచించేవాడిని, ఒకటి జరిగితే దీని వెనుక ఏం చేసుంటారు, ఎందువల్ల ఇది జరుగుతుంది? ఒక్కొక్క క్రాష్, ఫ్లైట్ క్రాష్, ఈ ఫ్లైట్ క్రాష్లో ఏం చేసుంటారు? టైటానిక్ షిప్ మునిగింది, ఎందుకు మునిగింది, ఎందువల్ల అది కూలిపోయింది? అలాగని వాళ్ళనే ఫోకస్ చేయని ఆరంభమైంది. ఇది ఒక విధంగా సాతాను యొక్క డెప్త్. దేవుడు చెప్పాడు, అది వదిలి బయటికి రా, అది నీకు అవసరం లేదు. ఇప్పుడు అలా చదివే కొద్దీ ఏమవుతుందని అడిగితే, తర్వాత ఈజిప్షియన్ యొక్క డెత్ బుక్ అక్కడికెళ్తుంది, తర్వాత అసిరియన్స్ యొక్క గిల్గమిష్ బుక్ అక్కడికెళ్తుంది. ఇలా ఒక్కొక్క ఆ ఇతిహాసాలను చదవమంటుంది. ఎక్కడో రాంగ్ ట్రాక్ లో వెళుతుంది, వెళ్ళిపోయింది. బైబిల్ని వదిలి వెళ్ళిపోయాను. నేను చెప్పేది 10 years ముందు. ఒకరోజు దేవుడు చెప్పాడు, నువ్వేం చేస్తున్నావు, కూర్చుని అన్ని బుక్స్ పడి నువ్వేది చదవదు, బైబిల్ మాత్రం చదువు. అవును, నేను నిన్ను పిలిచాను. నేను యేసును గురించి మాట్లాడవలసిన వాడిని ఆ గ్రూపును గురించి మాట్లాడుతున్నా కూర్చుని. వాళ్ళు అలాగా ఇలాగా, వీళ్ళు సీరియల్ వేలు నడిపించే వాళ్ళ గురించి. ఒక దగ్గర దేవుడు చెప్పాడు, బయటికి రా. ఇదే సాతాను యొక్క లోతులు. పలు సమయాల్లో మనల్ని డిసీవ్ చేయడం అనేది ఎలాగుంటుందంటే, నాలెడ్జే డిసీవ్ చేస్తుంది. ఇది ఈ రోజున్న జనరేషన్కి అర్థం కావడంలా. అనవసరమైంది చూస్తున్నారు, అనవసరమైన వెబ్సైట్లోకి వెళ్తున్నారు. అది వింటే నాలెడ్జ్గా ఉంటుంది, అదే ఇంపార్టెంట్. అయితే ఆ నాలెడ్జ్ మీకు అవసరమా? ఈ డాక్టర్స్ దగ్గర అద్భుతమైన విషయం ఉంటుంది. ఒక పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్తే ఆ పీడియాట్రిషియను ఆ చైల్డ్ గుచ్చిన అన్ని విషయాలు చెప్తాడు. ఎక్స్పర్ట్. ఆర్థో సంబంధమైన విషయమైతే తను చెప్తాడు, మీరు ఆర్థో దగ్గరికి వెళ్ళిపోండి, న్యూరో వద్దకి వెళ్ళమంటాడు. చాలా క్లియర్ గా చెప్తాడు. అవునా? తను కూర్చుని ఆర్థో బుక్ చదివి, రేపు రండి నేను ఆర్థో బుక్ చదివి మీకు చెప్తానన్నాడు. అవునా? చేస్తాడు. అవును. అదేవిధంగా నాకు అన్నీ తెలియాలనే అవసరం లేదు. ఈ బైబిల్ టీచర్స్ దగ్గర నాలాంటి వాళ్ళు డిసీవ్ కావడానికి ఏంటి రీజన్ అంటే, జనులు చాలా అడుగుతూ ఉంటారు, బ్రదర్ ఇదిలాగా, బ్రదర్ అదేలాగా. ఇప్పుడు వీళ్ళకి బదులు చెప్పడానికి నేనేం చేయాల్సి ఉంది? చదవాలని ఒక మైండ్ సెట్ వస్తుంది. మరొక విషయాన్ని కూడా చెప్తాను. ఈ బైబిల్లోనూ 100% నాకు అన్ని కూడా తెలిసి ఉండాలనే అవసరం లేదు. ప్రజలొచ్చి వీళ్ళకన్నీ తెలిసి ఉండాలనే ఒక మాయను చిత్రీకరిస్తాను. ఇతని దగ్గరికి వెళ్తే అన్నీ తెలుసు, లేదే, అన్నీ నాకు తెలీదు. నాకు కొంచెమే బైబిల్లో తెలుసు. మీరు చెప్పిన సాక్ష్యం అనేక మందికి చెప్పాను. బివైఎం స్టాన్లీ అన్న చెప్పింది 5%. అవును, నాకే షాక్ అయింది. అవునా? అవును. నేను చాలా మెసేజెస్లో చెప్పా, వాళ్ళకి 5% తెలుసా అంటే నేను అందులో 10%. వాళ్ళు 5 అంటే నేను 0.5. అలాగుంటున్నప్పుడు అని నాకు తెలుసని వాళ్ళు ఎలా చెప్పగలరు? నేనెలా అనుకోగలను? మొదటిగా అది అనుకున్న వెంటనే నన్ను పిలిచి, రెవల్యూషన్లో అలాగుంది, డానియేలు ఇలాగుంది, యెషయాలో అలాగుందంటే నాకు తెలియదు. నాకేదో ఒక అందులోకి తెలుసు, అది పెట్టుకుని చెప్తూ ఉన్నాము, ఇంకా చదువుతూ ఉన్నాము. అది కాకుండా పరిశుద్ధాత్మను మనం డిపెండ్ చేసి ఆయన చెప్పింది చెప్తాను. ఇప్పుడు ఏమవుతుంది? వీళ్ళు ప్రశ్నిస్తున్నారని నేను బదులు చెప్పనారంభిస్తున్నా. ఇది డిసీవ్మెంట్. చాలా కేర్ఫుల్గా ఉండాల్సిన విషయం ఇది. శాటన్ ఏం చేస్తాడంటే మీ ట్రాక్ అట్లే మార్చేస్తాడు. ఇంకా చెప్పాలంటే మన మినిస్ట్రీ గ్రో అవుతూ ఉండగా ఒక గుంపు మనకి రావడమే, అందులో ప్లస్ అండ్ మైనస్ కూడా ఉంది. అది ఒకవైపున మనం రీచ్ అవ్వాలి. అయితే ఆ గుంపు కోసం మనం కొన్ని విషయాలు చేస్తున్నప్పుడు, అప్పుడు సాల్మన్ రాజా ఆ మ్యారేజ్ అంతా చేస్తున్నప్పుడు తన దేశం ప్రొటెక్టివ్గా ఉండాలని చెప్పి అక్కడ అదే అతన్ని పడగొట్టింది. అనేక విషయాలు యోచించన ఆరంభిస్తాడు. డేవిడ్ దగ్గర అవేవి కూడా ఉండవు. అవును, క్లీన్ గా. అయితే డేవిడ్ జ్ఞానవంతుడు. అతను ఎందులో కాన్సన్ట్రేట్ చేస్తాడంటే స్పిరిచువల్లీ కాన్సన్ట్రేట్ చేస్తాడు. యేసును గురించి చూస్తాడు. అక్కడుండే విషన్స్, అక్కడ నియమించబడినవి, రానున్న క్రైస్ట్. ఆయన చెప్తాడు, దూరమున జరగనున్న సంభవాలు మానవ రూపేణ తెలియజేశారే. క్రైస్ట్ని గురించి తెలియజేస్తున్నాడు ఆయన. క్రైస్ట్ యొక్క బాడీని గురించి చెప్తున్నాడు, అన్నీ చెప్తున్నాడు. సో ఆయన కాన్సన్ట్రేషన్ అంతా స్పిరిచువల్ గా ఉంది. అదొకటి. రెండవది, తప్పని తెలిసినప్పుడు సాష్టాంగముగా పడిపోతున్నాడు.
సాల్మన్కి అది రాలేదు. లేదు, వీళ్ళకి అది తప్పుగానే తెలియదంటున్నా. దే ఆర్ ఇన్ ద రాంగ్ ట్రాక్. మ్మ్. ఎందుకంటే ఒక పెద్ద డిసీవింగ్ ఏంటంటే శాటన్ చెప్పి చేసే కార్యాలు దేవుడు చెప్పి చేస్తున్నామని వీళ్ళు అనుకుంటూ ఓ, ఉంటారు. దానికంటే కూడా అది అపాయం. ఈరోజు అనేక సేవకుల దగ్గర ఉన్న ప్రాబ్లం ఏంటంటే వారి సేవలో అద్భుతం జరుగుతుంది. మ్మ్. ఈ అద్భుతం దేవుని వల్ల జరుగుతుందా శాటన్ వల్ల జరుగుతుందా అనేది వాళ్ళకి తెలీదు. అదెలాగండి సాతాను వల్ల జరుగుతుందా అని అడిగితే మతయిలోనే ఉంది. ఈ జడ్జ్మెంట్ డేలో వీళ్ళు వెళ్ళి అడుగుతున్నారు, మీ నామమున దయ్యాలు వెళ్ళగొట్టాము గదా, మ్మ్. ప్రవచించాము. దేవుడు చెప్తున్నాడు మీరెవరో నాకు తెలియదు. అంటే ఏంటి అర్థం? వీళ్ళు దేవుడు నడిపిస్తున్నాడు అనేది అనుకుంటూనే ఉన్నారు. మ్మ్. మోషే బండను కొట్టిన వెంటనే నీళ్ళొచ్చాయి. ఇప్పుడు ఆ నీళ్లు రావడానికి ఎవరు కారణమని అనుకుంటాడు? మ్మ్. గాడ్ యొక్క పవర్లోనే నీళ్ళొచ్చాయి అనేది కదా అనుకుంటాడు. నిజమే వచ్చింది. అయితే దేవుడు చెప్తున్నాడు యు ఆర్ ఫెయిల్యూర్. మ్మ్. నువ్వు ఫెయిల్యూర్ అయ్యావయ్యా. ఈరోజు ఇది ఇక్కడే సమస్య, డిసీవుల మరో సమస్య. వీళ్ళెందులో ఏమారుతున్నారు? మీరు చెప్పారే క్రౌడ్లో ప్లస్సు మైనస్సు. నాకు అర్థమైంది చెప్తున్నా. క్రౌడ్ని చూసి మీరు సంతోషపడితే పడిపోతున్నారని అర్థం. మ్మ్. మీరు చూడండి, ఎప్పుడు క్రౌడ్ నుండి క్రైస్టు తను వేరుపరుచుకుంటుంటాడు. మ్మ్. కొండపైకి వెళ్ళిపోతాడు. కొండపైకి వెళ్ళిపోతుంటాడు, అరణ్యములోనికి వెళ్ళిపోతాడు. ప్రజల్ని చూసిన వెంటనే వెళ్ళిపోదామంటాడు. మ్మ్. గొప్ప జనసమూహం వచ్చిందంటే రానంటాడు. మ్మ్. సింగిల్ వ్యక్తితో అయితే వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు. క్రౌడ్తో ఉండకూడదని కాదు, అవును. క్రౌడ్ని కాన్సంట్రేట్ చేసి క్రౌడ్లో సంతోషపడని ఆరంభించి క్రౌడ్ని చూస్తున్నప్పుడు నీకు మనసు లోపల ఒక సంతోషం వస్తుందంటే యు ఆర్ ఆన్ ద రాంగ్ వే, రాంగ్ ట్రాక్. రాంగ్ ట్రాక్. ఎందుకంటే అందులో చాలా విషయాలు చెప్పుకుంటూ పోవచ్చు, అది వదిలేయండి. అయితే క్రౌడ్ ఎప్పుడూ మిమ్మల్ని పడద్రోయడానికి పెద్ద టూల్ సాతాను ఉపయోగించడానికి. అందులో ఒక 10 మంది మీ మెదడులో పొగడతలు నింపేస్తారు. మ్మ్. మీరు ప్రార్థిస్తేనే జరిగిందయ్యా, మీ ప్రార్థన వల్లే ఇదంతా జరిగింది లేదన్నదే నిజం యాక్చువల్గా. మ్మ్. ఎందుకంటే నేను ప్రార్థించి అన్నీ జరుగుతాయంటే నేను ప్రార్థించిన అందరికీ జరుగుండాలి. నేను ప్రార్థించి 4 జరిగి 6 జరగల. అప్పుడు 6 జరగలేదంటే నా దగ్గర ఆ పవర్ లేదని అర్థం. కరెక్ట్. అవునా? ఈ 4 నా మైండ్లో ఎక్కిపోతారు. మ్మ్. హేరోదు కూర్చుని ఏం చేశాడట? సింహాసనములో కూర్చుని రాజవస్త్రం ధరించి ప్రసంగం చేశాడట. మ్మ్. అందరూ ఇది ప్రభువు యొక్క వాక్కు అని చెప్పారట. గాడ్స్ వర్డ్ అని అన్నారట. అయితే వాక్యం చెప్తుంది హేరోదు మహిమను దేవునికి చెందించకపోవడం వల్ల దేవుడు అతన్ని మొత్తెను, పురుగులు పట్టి చచ్చాడు అని ఉంటుంది. ఇప్పుడు గాడ్స్ వర్డ్ అని చెప్పిన వెంటనే హేరోదుకి మనసులో సంతోషం వచ్చింది. అవును. దైవస్వరమే నాది అనుకున్నాడు. ప్రభు దూత మొత్తెను, పడి ప్రాణం విడిచాడు. ఇలాగా మొత్తబడి పురుగులు పడి ప్రాణం ఒకేసారి పోదు. మ్మ్. ఏదో ఒక వ్యాధి వచ్చి ఉండాలి, అప్పుడే పురుగు పడుతుంది. ఇప్పుడు బెడ్ సోర్లో ఉన్న వాళ్ళకి చూస్తే పురుగులు వస్తున్నాయి అంటారు. కొన్ని వ్యాధులకు కారణం అవుతుంది. ఈయనేదో ఒక వ్యాధినిచ్చాడు, ఆ వ్యాధి వచ్చింది, అతను చనిపోయాడు. దీనికి ఒకే రీజన్ ఏంటి? దేవునికి మహిమ చెల్లించనందువల్ల. మ్మ్. ఈరోజు ఇదే జరుగుతుంది కదా, మ్మ్. ఈ విషయమే జరుగుతుంది కదా. జనులు మిమ్మల్ని అట్లే డిసీవ్ చేస్తూ ఉన్నారు. క్రౌడ్ మీ దగ్గరకొచ్చి మాట్లాడుతున్నారనగా అట్లే మీరేం చేయాలంటే ఎంత త్వరగా అక్కడి నుండి బయలుదేరాలో బయలుదేరిపోవాలి. ఎందుకంటే వారు కొన్ని విత్తనాలు మీలో వెదజల్లి వెళ్ళిపోతారు. మ్మ్. ఒక 10 సంవత్సరాలకి ముందుగా ఒకరు చెప్పారు, ఆ వర్డ్ మర్చిపోయా, దేవునికి స్తోత్రం. ఒక మాట చెప్పాడు, మీరేనండి అని చెప్పాడు. అది నన్ను వదిలి వెళ్ళడానికే 2-3 వారాలయ్యింది. మ్మ్. చివరిగా దేవుని దగ్గరికెళ్ళి ప్రార్థించి ప్రభువా నా యొద్ద నుండి తీసేయండి. అది ఒక విధమైన పొగడతల మాట. మ్మ్. కొన్నిసార్లు అటువంటివి వేసి వెళ్ళిపోతుంటారు. వేసి వెళ్ళిన వ్యక్తి ఎవరంటే క్రౌడ్ అయి ఉంటుంది. అయితే డిసీవ్ చేసింది సాతాన్ అయి ఉంటుంది. అట్లే మిమ్మల్ని మాయలోనికి తీసుకెళ్ళిపోతాడు. అందుకనే ఈ వచనాన్ని చాలా స్పష్టంగా మాథ్యూ 24:4 మళ్ళీ మళ్ళీ చదవడం చాలా ముఖ్యం కదా. ఎందుకంటే అది చాలా లోతుగా చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. మనం లైట్గా చదువుతున్నాం దీని వెనుక ఎంత గొప్పవారైనా పడిపోయిన వారున్నారు. మనం నేర్చుకోవాల్సిన పాఠం అందులో ఉంది. సేవ ప్రారంభంలో పడిన వాళ్లకంటే కూడా మ్మ్. ముగింపులో పడిన వాళ్లే ఎక్కువ. మ్మ్. మీ సేవ ప్రారంభంలో చూడండి, మీకు అంతగా జ్ఞానం అనేది ఉండదు, చాలా తక్కువగా పడేది తక్కువగా ఉంటుంది. కరెక్ట్. అయితే మీరు ఎక్స్పీరియన్స్ అయ్యి జ్ఞానం వచ్చి గొప్ప పరిచర్యను చేసి అక్కడొక పతనం వస్తుంది. మ్మ్. ఆ పతనం అత్యధికంగా మీరు పతనమయ్యే వంచనగా ఉంటుంది. ఈ ప్రేక్షకులు మనం చూస్తున్న వీరు తరచూ చూస్తూనే ఉన్నాం. వారికి ఈ వాక్యం ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నాం? ఇప్పుడు ఇంతవరకు మనం సాతాను మోసపరచడం గురించే కదా మనం చూస్తూ ఉన్నాం. ఈ విషయాలనే వింటున్నాం కదా. అయితే ఇందులో మీరు ఈ వాక్యము కొనసాగింపు 5వ వచనంలో ఉంటుంది. తర్వాత వచనము 5th. అనేకులు నా పేరట వచ్చి అనేది చూస్తున్నాం. మ్మ్. యేసు నామమున మోసపరిచే ఒక గ్రూప్ ఉంది. ఓకే. ఓకేనా? ఇదే ఉన్నంతలో చాలా డేంజర్. అంటే
శాటన్గా మీకు తెలిస్తే ఒక సమస్య లేదు, మీరు ఎదిరిస్తారు, కనిపెడతారు మీరు. అవును, ఇందులో ఏదో తప్పు వీడు ఉంది. విరోధి అని. వెనకుండేవాణ్ణి ఎలా కనిపెడతారు? మ్మ్. సో ఇటువంటి వ్యక్తులు డిసీవ్ చేయడం అనేది ఇంకా కొంత కేర్ఫుల్గా ఉండాలి, ఇంకా డీప్గా చూడాల్సి ఉంది. అయితే ఇలా చెప్పొచ్చా, మనకి ఇది తెలిస్తేనే కదా ఇది తెలుసుకొనొచ్చు. అప్పుడు నేను స్ట్రాంగ్గా ఉండాలి వాక్యంలో. అవును, నాకు ఏది నిజమని తెలిస్తేనే గాని నిజము నుండి తప్పించుకునే మార్గమేంటో తెలుస్తుంది. నిజమే తెలియలేదంటే పౌలు చెప్తున్నాడు, ధర్మశాస్త్రం అనేది ఉంటేగాని పాపమేంటో నాకు తెలుస్తుంది. ధర్మశాస్త్రం ఏంటో ఇది పాపమేంటో తెలియకపోతే నేనేది పాపమని తలంచుకునేది? ఆ స్థలంలో లైటేసి ఒక స్టాప్ లైన్ వేస్తే దీనికి పైన వెళితే ఫైన్ అని చెప్తే గాని, ఈ స్టాప్ లైన్ అనేది ఉంటే గాని ఆ పైకి వెళితే ఫైన్ అని తెలుస్తుంది. అవును, స్టాప్ లైన్ లేకపోతే పోతూనే ఉంటా. వెళుతూనే ఉంటాను, అది నాకు పాపమనే తెలియదే. అదేవిధంగా కొన్నిసార్లు నాకు సత్యమని తెలియాలి, ట్రూత్ తెలియాలి, నిజమేంటో తెలియాలి. తెలిస్తేనే ఏది అబద్ధమన్నది నాకు తెలుస్తుంది. అప్పుడు నాకిక్కడ నిజాన్ని తెలియజేయడానికి దేవుడు ఉన్నాడు. నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను చెప్తున్నాడు. అయితే ఈ నిజము నుండి వారు అబద్ధాన్ని చెప్తున్నారు గదా, చెప్పేవాళ్ళు ఎవరని చూస్తే యేసుని నామమున వచ్చేవాళ్లుగా ఉన్నారు. అక్కడే మోస్ట్ డేంజరస్ అనే అక్కడే విషయం అది. ఇస్తుంది. అక్కడే ఉంది ఈ విషయమంతా. ఇప్పుడు దాని గురించిన విషయాలే మనము నెక్స్ట్ ఎపిసోడ్లో చూసినట్లయితే ఇంకా కొంత డీప్గా చూడాలి. ఖచ్చితంగా నేను మరో ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఈ కార్యక్రమంలో ఈ థాట్ చాలా ఫౌండేషన్తో కూడిన థాట్, బట్ దీన్ని అద్భుతంగా మాథ్యూ రికార్డ్ చేశాడు. మాథ్యూ ఓ గొప్ప క్యారెక్టర్, చాలా విషయాల్లో ఎంతో ప్రాఫిటిక్ గా. ఏంటి ఆయన వల్ల స్పిరిచువాలిటీ అర్థం చేసుకుని అవును, రాస్తున్నాడు. చాలా డీప్గా రాస్తున్నాడు. మనం దీన్ని అండర్స్టాండ్ చేసుకోవడం మాత్రమే కాదు, తెలుసుకోవడం మాత్రమే కాదు, చాలా జాగ్రత్తగా ఉండాలని చాలా క్లియర్గా ఉంది. మరో కార్యక్రమంలో మనం ఈ థాట్ గురించి డీప్గా వెళదాం. ఈ కార్యక్రమానికి మీరు విచ్చేసినందుకు చాలా సంతోషం. వందనాలు.